హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. మరి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 3/4 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకొని, దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని 20 మినిట్స్ పాటు బాగా నానబెట్టండి. 20 మినిట్స్ తర్వాత రైస్ని ఈ విధంగా ఉడికించేసుకొని తీసుకోండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి ఫ్రైడ్ రైస్కి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటిని కూడా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ విధంగా టాస్ చేసినట్లుగా చేయండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు బియ్యపిండిని కూడా వేసుకోండి. ఈ కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల మనకి పన్నీర్ ముక్కలకి బైండింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలు కలిసేలాగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకుండా ఈ పిండి అనేది పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని దీనిలోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇది కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కో పన్నీర్ ముక్కని తీసుకుంటూ ఇలా ఆయిల్లో విడివిడిగా వేసుకోండి. పన్నీర్ ముక్కలు అనేవి ముద్దగా వేస్తే మనకి అతుక్కుపోతాయి కాబట్టి ఇలా విడివిడిగా వేసుకొని కడాయిలో ఎన్నైతే పన్నీర్ ముక్కలు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని వేసిన వెంటనే వీటిని గరిటెతోటి కలపకుండా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆ తర్వాత గరిటెతోటి ఇలా మెల్లగా కలుపుకుంటూ 2 వైపులా కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి పన్నీర్ ముక్కలు అనేవి ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగతా పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. చూడండి, పన్నీర్ ముక్కల్ని చూస్తుంటేనే ఇప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 3-4 వరకు బీన్స్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా తీసుకొని పక్కన ఉంచండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కూడా వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది ఈ ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటిని కూడా హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. బీన్స్ అనేవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా వీటిని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి.
ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా ఇలా పొడి పొడిగా చేసేసుకొని వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా రైస్ మొత్తం కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు కారంని వేసుకోండి. మీకు కారం అనేది ఇష్టంలా లేకపోతే ఇలా డైరెక్ట్గా అయిన రైస్ని కూడా తినేయొచ్చండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా కలపండి. అలాగే దీనిలోకి చివరగా 1 స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. మీకు సోయా సాస్ అనేది అందుబాటులో లేకపోతే కొద్దిగా నిమ్మరసంని కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా రైస్కి పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలాగే చల్లారిన తర్వాత అయినా దీనిని డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.